హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీబీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. టుడే మన టాపిక్ ఏంటంటే నా ఛానల్కి వ్యూస్ రావటం లేదు, ఎందుకు వ్యూస్ రావటం లేదు అనేది ఈరోజు మన టాపిక్ అండి. ప్రతి ఒక్కరూ ఉన్న సందేహమే, నాకు వ్యూస్ ఎందుకు రావట్లేదు. వ్యూస్ అనేటి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఎవరికి వ్యూస్ రావు కదండి. ఎందుకు వస్తాయి చెప్పండి? యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వ్యూస్ వస్తాయా? రావు. ఎందుకంటే మీరెవరు కొత్తగా స్టార్ట్ చేశారు అంతే. మనం ఏమన్నా విస్మయ్ ఫుడ్ లాగా పాత వాళ్ళం కాదు కదా. లేదు అమ్మ చేతి వంట ఆ మాధురిగా ఆ మేడం లాగా మనం పాత వాళ్ళం కాదు కదా. లేదు మాధురి టెక్ ఛానల్ ఉన్నారు, ఆ మేడం ఎంత బాగా చెప్తున్నారు మాధురి టెక్ ఛానల్. ఆమె అయితే నాకు ఇన్స్పిరేషన్ ఒక మాటలో చెప్పాలంటే. ఆమె చెప్పిన ధర్మ సందేహాలు కానీ ఆమె లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ కానీ వాటిని అన్నిటిని వింటే మీరు అబ్బా యూట్యూబ్ అంటే ఈ విధంగా ఉంటుందా, వ్యూస్ రాకపోతే ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా చేయాలా అనేది వాళ్ళు ఇప్పుడైనా మనకి నెట్ అనేది చాలా సఫిషియెంట్గా ఉంది. ఏది ఇంటర్నెట్ అనేది. అప్పట్లో ఇంటర్నెట్ అంత సఫిషియెంట్గా ఉండేది కాదు, ఈ విధంగా షార్ట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు షార్ట్స్ అయినా ఉన్నాయి. ఏది షార్ట్లో మనం చేసుకొని వైరల్ అవ్వచ్చు, సబ్స్క్రైబర్ని పొందొచ్చు. మనం దేని మీద అయితే చేస్తున్నాం, ఏది ఫుడ్ మీద చేస్తున్నామా, లేదంటే వ్లాగ్స్ మీద చేస్తున్నామా, లేదంటే ఎంటర్టైన్మెంట్ గురించి చేస్తున్నామా, లేదు డివోషనల్ గురించి చేస్తున్నామా, వాటి గురించి చేసి షార్ట్లు పెట్టడం వల్ల షార్ట్లు ఎంతసేపు అండి, ఓన్లీ 1 మినిట్, అంటే 1 మినిట్ కూడా ఉండదు, 30 సెకండ్స్ చేస్తే 30 సెకండ్స్ లోపే ఉంటుంది. ఆ 30 సెకండ్స్లో మనం ఏం చేస్తున్నామో చూపించేసామనుకోండి, విత్ ఆ షార్ట్ కూడా దానికి 48 అవర్స్ అనేది ఇస్తాడు. కానీ పెట్టిన అది కానీ షార్ట్ కానీ బాగుండింది అనుకోండి, విత్ ఇన్ 1 to 2 అవర్స్లోనే, ఎందుకంటే నేను కూడా షార్ట్లు చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, 1 to 2 అవర్స్లోనే పాపులర్ అయిపోతాయి. ఆ పాపులర్ అయిన 1 to 2 అవర్స్లోనే, లేదు ఒక 5 అవర్స్ వేసుకోండి, లేదు 24 అవర్స్ వేసుకోండి. 24 అవర్స్లో ఎంతమంది చూస్తారు? దగ్గర ఒక 10,000 మంది చూస్తారు కదా. ఆ 10,000 మందిలో మీకు ఒక 10 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అది మంచి కంటెంట్ అయి ఉంటే, మంచి కంటెంట్ అయింది అనుకోండి, 10 మంది సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు, వ్యూస్ ఉంటాయి. లేదు ఒక మంచి వైరల్ వీడియో కానీ వచ్చింది అనుకోండి, ఆ వైరల్ వీడియో వల్ల మనకి 3 మిలియన్ వ్యూస్ జరుగుతాయి. అదే ఇంకా బాగా వైరల్ అయింది అనుకోండి, 10 మిలియన్ వ్యూస్ జరుగుతాయి. ప్లస్ మనకి 500 సబ్స్క్రైబర్లు వస్తే చాలు. ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనుకోండి, మనకి మోనటైజేషన్ ఇచ్చేస్తున్నాడు, ఏది షార్ట్ వల్ల. కానీ అప్పట్లో ఆ విధంగా లేదు కదా. ఏది నేను చెప్పేది ఒక 2 to 3 ఇయర్స్ క్రితం. అప్పట్లో ఈ విధంగా లేవు. ఈ విధంగా లేని కాలంలోనే మన యూట్యూబ్ క్రియేటర్స్ ఎంత స్ట్రగుల్ పడి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. మనకైనా ఇప్పుడు ఒక 10 మందో 20 మందో లేదు, మనం ఒక వీడియోని అప్లోడ్ చేస్తే ఒక 100 మంది అయినా చూస్తున్నారు. అప్పట్లో ఒక 2 3 లేదంటే అంటే 10 మంది చూసేవాళ్ళు అనమాట. ఆ కాలంలోనే వాళ్ళు అంత స్ట్రగుల్ పడుతూ అంత చేస్తూ ఇప్పుడు 4.7K 5K 1 మిలియన్ 10 మిలియన్ కూడా వ్యూస్ వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి? దాంట్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ కానీ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఏంది, కంటెంట్ అనేది బాగుండాలి, నువ్వు పెట్టే టైటిల్ బాగుండాలి, నువ్వు పెట్టే డిస్క్రిప్షన్ బాగుండాలి, దానికి ఒక ట్యాగ్స్ ఉంటాయి, ట్యాగ్స్ బాగా పెట్టాలి. మెయిన్ హైలైట్ ఏందో తెలుసా? థంబ్నెయిల్. మీరు పెట్టే థంబ్నెయిల్ మీద ఉంటుంది అనమాట. థంబ్నెయిల్ అంటే ఇది కాదండి, థంబ్నెయిల్ మీరు క్రియేట్ చేసే థంబ్నెయిల్ మీద ఉంటుంది. ఆ థంబ్నెయిల్ని మీరు ఎప్పుడైతే సరిగ్గా అంటే దానికి తగ్గట్టుగా మీరు లోపల ఒక విషయం మాట్లాడి, కొంతమంది ఏం చేస్తారంటే ఒక విషయం మాట్లాడతారు, బయట థంబ్నెయిల్ ఒక విధంగా ఉంటుంది. ఆ విధంగా చేశారనుకోండి, ఒక వీడియో వైరల్ అవ్వచ్చు, రెండో వీడియో వైరల్ అవ్వచ్చు, మూడోసారి నుంచి మీది అసలు నమ్మరు. ఎందుకంటే థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, మీరు మాట్లాడేది ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు మీరు పెట్టిన థంబ్నెయిల్ బాగుంది, నేను ఆ వీడియోలోకి వెళ్ళి చూశాను, దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ లేదు, సరే ఒకసారి మోసపోయాను, రెండోసారి చూశాను, మూడోసారి చూడగా అసలు ఏం చేస్తాను, నేను మీ దాంట్లో నుంచి సబ్స్క్రిప్షన్ని తీసేసుకుంటాను అనమాట. నాకు అవసరం లేదు కదా, నీకెందుకు, నేను సబ్స్క్రైబర్గా ఉండాలి, అందుకే నా సబ్స్క్రిప్షన్ కూడా తీసేసుకుంటాను. ఆ విధంగా కాకుండా మీరు ఏదైతే థంబ్నెయిల్ పెట్టారో సేమ్ దానికే వీడియో ఇవ్వండి. ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. వైరల్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు సబ్స్క్రైబర్లు వస్తారు, ప్లస్ వ్యూస్ కూడా వస్తాయన్నమాట. వ్యూస్ ఏముందండి, కరెక్ట్గా ఒక వీడియో కానీ వైరల్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా 4,000 అవర్స్ ఆ వీడియోకే వచ్చేస్తాయి. కాకపోతే పేషెన్స్ అనేది ఉండాలి. యూట్యూబ్లో ఏంటంటే మెయిన్ పేషెన్స్. అది ఒక రోజులో వస్తుందా, 2 రోజులు వస్తుందా, 3 రోజులు వస్తుందా, 10 రోజులు వస్తుందా, లేదు 20 రోజులు వస్తుందా, 100 రోజులు వస్తుందా అనేది మనం చెప్పలేం. ఒక వీడియో అనేది మాత్రం ఉంటుంది. ఆ వీడియో మనల్ని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కూర్చోబెడుతుంది కొండ మీద. అప్పుడు మీరు కింగ్, మీరు ఏది చెప్తే అది జరుగుతుంది అనమాట. అందుకని నాకు వ్యూస్ రావటం లేదు, నా ఛానల్ ఇంతేనేమో, నేను డెవలప్ కానేమో, ఇక్కడితో క్లోజ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అని మాత్రం ఎటువంటి డీలా పడొద్దు. ఆ విధంగా డీలా పడ్డారంటే మాత్రం మీరు
చాలా బ్లండర్ మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చూసున్నాను. నేను చేస్తున్నాను కాబట్టి నాకు వ్యూస్ అనేటివి చాలా తక్కువ వస్తున్నాయి. కానీ డైలీ మనం చేయాల్సిన పని మనం చేస్తూ పోతూ ఉంటే దానికి తగ్గ ఫలితం అదే వస్తుందనమాట. మన గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు కదా! పని చెయ్యి, ఫలితం ఆశించకు. నువ్వు చేసుకుంటూ పో. దానికి తగ్గట్టుగా వస్తుంది. కానీ మన యూట్యూబ్‌లో మెయిన్ ఏందంటే నువ్వు చేసే వీడియోలు ఏ విధంగా ఉండాలంటే ఈరోజు నువ్వు ఏ అంటే ఈరోజంటే ఈ వీక్‌లో నువ్వు ఎన్ని వీడియోలు పెట్టాలనుకుంటున్నావు? ఇవి అది డైలీ పెడతావా? లేదంటే డే బై డే పెడతావా? వీక్‌లో 2 పెడతావా? లేదంటే వీక్‌కి 3 పెడతావా? దానికి తగ్గట్టుగా ఉండాలనమాట. ఈరోజు ఈ వీక్‌లో ఒకటి పెట్టి, నెక్స్ట్ వీక్ అసలు వదిలేసి, ఆ తర్వాత వీక్‌లో 2, 3 పెట్టి, తర్వాత 1 మంత్ వరకు వదిలేసి, తర్వాత 1 మంత్ తర్వాత నేను వరుసగా పెట్టేసుకుంటాను. నాకు తర్వాత వ్యూస్ వస్తాయేమో అలాంటిదైతే ఉండదండి. యూట్యూబ్‌లో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఎప్పుడైతే నీ దగ్గర కన్సిస్టెన్సీ అనేది ఉంటుందో, యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. ఏది నువ్వు పెట్టే వీడియోస్‌ని ప్రమోట్ చేస్తుందనమాట. అప్పుడు ప్రమోట్ చేసినప్పుడు ఏందంటే, ఒక వీడియో కాకపోయినా ఇంకో వీడియో అయినా ప్రమోట్ అవుతుంది. ప్రమోట్ అయినప్పుడు ఏమవుతుందంటే, అది వైరల్ అయ్యి నీకు వీడియోస్‌కి వ్యూస్ రావడం జరుగుతుంది. దాని ద్వారా సబ్స్క్రిప్షన్ అనేది కూడా వస్తుంది. అందుకని మీరేం చేస్తారంటే, ఎట్టి పరిస్థితుల్లో డీలా పడొద్దు. ఇది ఓన్లీ నేను చెప్పేదేంటంటే, మోటివేషన్ కోసం చెప్తున్నానండి. ఇది చాలా ఇంపార్టెంటు. అంటే దీనిక యూట్యూబ్‌కనే కాదు. మీ లైఫ్‌లో కూడా ఏ విధంగా ఉండాలంటే, మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా జరగాల్సినట్టే జరుగుతాయి. ఎందుకంటే ఆ ప్రకృతి మాత మనకి అన్నీ ఇస్తుంది. ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ పోతే, మనకి రావాల్సిన వ్యూస్ అనేటివి వస్తాయి. మనకి రావాల్సిన సబ్స్క్రిప్షన్ వస్తుంది. మనకి ఇక్కడ రావాల్సిన మానిటైజేషన్ కూడా అవుతుంది. మానిటైజేషన్ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మంచి వీడియో పడి మనకి బాగా వైరల్ అయిందనుకోండి, మనకి రావాల్సిన రెవెన్యూ కూడా వస్తుంది. అంతా బాగానే జరుగుతుంది. కాకపోతే ఏందంటే పేషెన్స్. ఈ పేషెన్స్ ఎవరికైతే ఉంటుందో యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడానికి ఇదొక మంత్ర. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే పేషెన్స్ ఉంటుందో వాళ్ళు యూట్యూబ్‌లో 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ ఎక్కడి నుంచో ఊడిపడలేదండి. మనలాంటి వాళ్ళే మనం చేసినట్లు వాళ్ళు కూడా ఫస్ట్‌లో స్ట్రగుల్స్ పడి వచ్చి తర్వాత ఈ విధంగా సెటిల్ అయిన వాళ్ళే. మనం ఎప్పుడైతే పేషెన్స్‌గా మన పని మనం చేసుకుంటూ పోతామో, అక్కడి నుంచి మనకి మంచి జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఒక్క రోజులో ఏది జరగదు. ఒకవేళ జరిగిందంటే అది మన అదృష్టంగానే భావించాలి. కొంతమందికి జరుగుతాయన్నమాట. ఏది ఒక రోజులోనే వ్యూస్ మంచి వీడియో పెట్టిన ఒక రోజులోనే మంచి వీడియో అనుకోండి. అది వైరల్ అయిపోయి బాగా ఏది సబ్స్క్రిప్షన్స్ రావచ్చు, వ్యూస్ రావచ్చు, అంతా బాగా జరగొచ్చనమాట. కానీ అది జరిగింది అంటే అది అదృష్టంతోనే భావించాలి. అంతేగాని పెద్దగా అది అనుకోబడలేదు. ఎవడైతే కన్సిస్టెన్సీగా చేసుకుంటూ పోతుంటారో వాళ్ళకి మంచి అనేది జరుగుతుందండి. నేను చెప్పాల్సింది ఏమంటే వ్యూస్ అనేటివి రావటం లేదు అనేవాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ప్రశాంతంగా మీ పని అంటే అలాగని చెప్పి అలాగే వదిలేయొద్దు. ఎలాంటి కంటెంట్ పెడితే ఏ విధంగా మనకొస్తుంది అనే దాన్ని బట్టి మీరు మంచి మంచి కంటెంట్లు పెడుతూ, కాకపోతే మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు. ఏది ఫుడ్ దాంట్లో తీసుకొనొచ్చి వ్లాగ్స్ పెట్టొద్దు. వ్లాగ్స్ దాంట్లో తీసుకొనెళ్ళి ఫుడ్ గురించి పెట్టొద్దు. తర్వాత డివోషనల్ దాంట్లో తీసుకొనొచ్చి డీజే గురించి పెట్టొద్దు. ఆ విధంగా మిక్స్డ్ కంటెంట్ లేకుండా మీరు ఒక కంటెంట్ మీద డైలీ చేస్తూ పోతూ ఉండండి. ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, సబ్స్క్రిప్షన్ వస్తుంది, మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత మనకి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.